కరెక్టా కాదన్నది అతనికి తెలుస్తుంది కదా. అవును. కలెక్టర్ ధృవీకరిస్తేనే వక్ఫాస్తి అవుతుంది. రాసిచ్చారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవాదాయ శాఖకి రాసిస్తారండి, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతమంది రాసిస్తారు, లేకపోతే గుళ్ళకి ఎంతమంది రాసిస్తారు, ఆ కాగితం అక్కడ ఎండోమెంట్స్ యాక్ట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, అది లేకపోతే తినేస్తారు. ఇక్కడైనా అట్లాగ ఒక కాగితం ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లిం కుటుంబం తమ చారిటీ ఇవ్వాలనుకుంది, తమకు సంబంధించిన ఒక 10 కోట్ల రూపాయలు వాల్యూ చేసి బిల్డింగ్ ఉంది, అది వక్ఫ్కి రాసిచ్చింది, దాన్ని కూడా ఎవ్వడు తీసుకోవడానికి వీల్లేదు. ఆ రాసిచ్చిన కాగితం కలెక్టర్ గారి దగ్గర పెడితే వక్ఫ్ చేతిలోకి వస్తుంది. లేదా వాళ్ళ దగ్గర 10 ఎకరాల ల్యాండ్ ఉంది, అది దాని మీద వచ్చే ఆదాయాన్ని వక్ఫ్కి ఇవ్వాలనుకున్నారు, రాసిచ్చారు, ఆ కాగితం తీసుకెళ్లి కలెక్టర్ దగ్గర పెట్టు, వక్ఫ్కే ఇస్తాడు ఆయన. అట్ట కాదని చెప్పి వేరే వాళ్ళకి ఇస్తాడా? కుదరదు కదా. ఇక్కడ ఇది వాస్తవం. అయితే కానీ కరెంట్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఏం జరగబోతోంది అనేది ఒకటి, రాజ్యసభలో సభ్యుల ఆమోదంతో బిల్లు ఈజీగా పాస్ అయిపోద్దా లేదా, లేదు అంటే బీజేపీకి అంటే ఎన్డీఏకి ఏమైనా ఓట్ బ్యాంక్ తగ్గుద్దా. ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏ స్టాండ్ తీసుకుని, ఎందుకంటే రేపు పొద్దున్న అక్కడ రాజ్యసభలో సభ్యులు కూడా ఇప్పుడు వీళ్ళకి కూడా పెరిగారు కదా, మనం వీళ్ళు రాజీనామా చేసిన ఈ నలుగురు వాళ్ళకే కలిసారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా అని. ఖచ్చితంగా తెలుగుదేశం జేడీయూ ఇద్దరు కూడా విప్ జారీ చేశారు ఒక బిల్లు